హలో క్రికెట్ ఫ్యాన్స్, T20 వరల్డ్ కప్ అయితే అయిపోయింది అండ్ అందరూ వెయిట్ చేస్తున్న IPL ఇంకొన్ని డేస్ లో స్టార్ట్ అవబోతుంది. అండ్ ఏ ఫార్మాట్ లో అయినా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మొన్న మనం వరల్డ్ కప్ ఫైనల్ లో చూసాం ఇన్ బిట్వీన్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ పార్ట్నర్షిప్ లో. అండ్ ఆ పార్ట్నర్షిప్ టీమ్ కి ఎంత హెల్ప్ అయిందో కూడా చూసాం. అయితే ఈ IPL సీజన్ లో ఏ టీమ్ ఓపెనింగ్ కాంబో ఏంటి అండ్ ఏ ఓపెనింగ్ పేర్ బెస్ట్ గా ఉంది అండ్ వాళ్ళ బ్యాకప్ ఓపెనర్స్ ఎవరు అని డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10 గుజరాత్ టైటన్స్. వీళ్ళ ఎక్స్పెక్టెడ్ ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. ఇద్దరు లైక్ ఏ సాఫ్ట్ అండ్ ఎక్స్ప్లోజివ్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్స్. లాస్ట్ ఇయర్ కూడా చూసాం వీళ్ళు కన్సిస్టెన్సీగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు టీమ్ కి. అండ్ ఇద్దరి బ్యాటింగ్ అప్రోచ్ కూడా సేమ్ ఉంటుంది. ఫస్ట్ 1 to 2 overs ని అసెస్ చేసుకుని తర్వాత ఎక్స్ప్లోజివ్ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ని ఇస్తారు. అండ్ వన్స్ వీళ్ళు సెట్ అయితే నియర్ టు 200 స్కోర్ పక్కా. అండ్ ఇంకా బ్యాకప్ ప్లాన్ చూసుకుంటే వీళ్లకు ఇంగ్లాండ్ ప్లేయర్ టామ్ బ్యాంటన్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఇఫ్ నీడెడ్ జాస్ బట్లర్ కూడా ఉన్నాడు. అండ్ జాస్ బట్లర్ గురించి మనకు తెలిసిందే, అతను ఆల్రెడీ ప్రూవెన్ ఓపెనర్. సో మొత్తానికి చూసుకుంటే గుజరాత్ టైటన్స్ దగ్గర సాఫ్ట్ అండ్ ఎక్స్ప్లోజివ్ అండ్ కన్సిస్టెన్సీ ఓపెనింగ్ పేరు ఉంది. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఎక్స్పెక్టెడ్ ఓపెనర్స్ వచ్చేసి KL రాహుల్ అండ్ పృథ్వీ షా. ఢిల్లీ లాస్ట్ టైం సీజన్ స్టార్టింగ్ లో ఫ్రేజర్ మెక్గర్గ్ అండ్ ఫాఫ్ని అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ ద సీజన్ లో రాహుల్ అండ్ ఫాఫ్ని ఓపెనింగ్ గా ట్రై చేశారు. అయితే ఈసారి మాత్రం ఢిల్లీ ఓల్డ్ ఓపెనర్ పృథ్వీ షాని యాక్షన్ లో తీసుకున్నారు. అండ్ పృథ్వీ షా కూడా ఈ ఇయర్ డొమెస్టిక్ సర్క్యూట్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఆ ఫామ్ తో మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు పృథ్వీ షా. మరి చూద్దాం, ఒకవేళ అదే ఫామ్ ని కనుక కొనసాగిస్తే ఢిల్లీకి పండగే. అండ్ KL రాహుల్ గురించి మనకు తెలిసిందే, సిచ్యువేషన్ ని బట్టి ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలడు అండ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇవ్వగలడు. సో ఈ ఇయర్ DC కాంబో బాగుందనే చెప్పొచ్చు. ఇక బ్యాకప్ ఓపెనర్స్ ని చూసుకుంటే ఇండియా నుండి లెఫ్ట్ హ్యాండర్ అభిషేక్ ఓరర్ అండ్ ఇంటర్నేషనల్ లో బెన్ డకెట్ అండ్ పతుమ్ నిషంక అవైలబుల్ లో ఉన్నారు. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఎక్స్పెక్టెడ్ ఓపెనర్స్ వచ్చేసి ప్రభ్ సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాన్ష్ ఆర్యా. 2 అన్క్యాప్డ్ ఓపెనర్స్ ఉన్న సింగిల్ టీమ్ పంజాబ్ కింగ్స్. అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ వీరిద్దరి ఓపెనింగ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. అగ్రెసివ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్ గా ఉండి ఫైనల్ వరకు వెళ్ళిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వీళ్ళ ఓపెనింగ్ పేర్. ఇద్దరు కూడా మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్స్. ఒకవేళ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఫామ్ ని కనుక కంటిన్యూ చేస్తే పంజాబ్ కింగ్స్ మళ్ళీ ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. ఇక వీళ్ళ బ్యాకప్ ఓపెనర్స్ ని చూసుకుంటే ఆస్ట్రేలియన్ అటాకింగ్ ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్. 2024-25 BBL సీజన్ లో హోబర్ట్ హరికేన్స్ కప్ గెలిచినప్పుడు మిచెల్ ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు. అండ్ ఆల్సో మిచెల్ 1 to 2 overs వేయగలడు అండ్ మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ కూడా ఇవ్వగలడు. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ ఎక్స్పెక్టెడ్ ఓపెనర్స్ వచ్చేసి సునీల్ నారాయణ్ అండ్ టిమ్ సైఫర్ట్. కోల్కతా నైట్ రైడర్స్ గురించి చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గర ఒక మిస్టరీ పేరు ఉంటుంది. లాస్ట్ ఇయర్ సునీల్ నారాయణ్ అండ్ డీకాక్ ని ట్రై చేశారు అండ్ సునీల్ నారాయణ్ అండ్ గుర్బాజ్ ని కూడా ట్రై చేశారు. ఈసారి మాత్రం సునీల్ నారాయణ్ టిమ్ సైఫర్ట్ తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. టిమ్ సైఫర్ట్ లైక్ డెడికేటెడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ బాగా అగ్రెసివ్ గా ఆడతాడు. సునీల్ నారాయణ్ గురించి మనకు తెలిసిందే, బాల్ 1 నుంచి అగ్రెసివ్ గా ఆడతాడు. వీళ్ళ బ్యాకప్ ఓపెనర్ వచ్చేసి అలెన్, సూపర్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. అతని బ్యాటింగ్ మనం T20 వరల్డ్ కప్ లో కూడా చూసాం, మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. నరేన్ తో టిమ్ సైఫర్ట్ కాకుండా ఫిన్ అలెన్ ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ టిమ్ సైఫర్ట్ డెడికేటెడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి మోస్ట్లీ టిమ్ సైఫర్ట్ అండ్ నరేన్ మాత్రం ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ నరేన్ ఓపెనింగ్ లో వద్దు అనుకుంటే ఫిన్ అలెన్ మరియు టిమ్ సైఫర్ట్ ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ నరేన్ అండ్ టిమ్ సైఫర్ట్ ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అవపడుతున్నాయి. సో KKR కూడా మంచి ఆప్షన్స్ తో ఉంది, కానీ వీళ్ళ పేర్ కొంతవరకు హిట్ ఆర్ మిస్ అని చెప్పొచ్చు. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. LSG ఎక్స్పెక్టెడ్ ఓపెనర్స్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెనర్ మిచెల్ మార్ష్. ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ఓపెనర్సే. మార్క్రమ్ ఇన్నింగ్స్ కి మంచి స్టెబిలిటీ ఇవ్వగలడు అండ్ సెట్ అయ్యాక సిచ్యువేషన్ ని బట్టి అటాక్ కూడా చేయగలడు. అండ్ ఒకవేళ మ్యాచెస్ స్పిన్ పిచెస్ మీద అయితే మినిమం 2 to 3 overs ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. అండ్ ఇక ఆస్ట్రేలియన్ ఓపెనర్ మార్ష్ విషయానికి వస్తే అటాకింగ్ బ్యాట్స్మెన్ అండ్ లాస్ట్ ఇయర్ మార్ష్ కి బెస్ట్ IPL సీజన్ అని చెప్పొచ్చు.
ఎందుకంటే లాస్ట్ ఇయరే అతడు 48 యావరేజ్తో 627 రన్స్ కొట్టాడు అండ్ ఎల్ఎస్జీ నుండి హైయెస్ట్ రన్ గెట్టర్ కూడా మార్చే. అండ్ లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సెంచరీ కూడా చేశాడు. ఒకవేళ మార్చ్ లాస్ట్ ఇయర్ ఫామ్ని కంటిన్యూ చేస్తే ఎల్ఎస్జీకి స్టేబుల్ అండ్ అటాకింగ్ ఓపెనింగ్ దొరకచ్చు. అండ్ వీళ్ళ బ్యాకప్ ఓపెనర్స్ని చూసుకుంటే మాథ్యూ బ్రిడ్జ్కే ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలంటే హర్షిన్ కుల్కర్ని ఉన్నాడు. ఒకవేళ అవసరం ఉంటే జాష్ ఇంగ్లీష్ కూడా ఓపెనింగ్ చేయొచ్చు. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్కి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ లాంటి మంచి ఇండియన్ యంగ్ అండ్ టాలెంటెడ్ కాంబినేషన్ ఉంది. అండ్ లాస్ట్ సీజన్లోనే చూసాం మనం వీళ్ళిద్దరు ఓపెనింగ్ ఎంత డేంజరస్గా ఉంటుందో. అండ్ ఐపీఎల్కి వచ్చేసరికి జైస్వాల్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్కి కన్సిస్టెన్సీగా అగ్రెసివ్ ఓపెనింగ్ ఇస్తూనే ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ డొమెస్టిక్లో అండ్ లేటెస్ట్గా జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో చూసాం మనం మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఆర్ఆర్కి ఇద్దరు యంగ్ అండ్ అటాకింగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో 6 ఓవర్స్ ఉన్నట్టయితే రాజస్థాన్ రాయల్స్కు మంచి ఓపెనింగ్ లభించే అవకాశం అయితే పక్కా ఉంది. అండ్ రాజస్థాన్కి బ్యాకప్ ఓపెనర్గా యంగ్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ రీ ప్రిటేరియస్ ఉన్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు యంగ్ ఓపెనర్స్తో ప్రామిసింగ్గా ఉంది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో రోహిత్ శర్మ తన ఓల్డ్ ఓపెనర్ డీకాక్తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది. డీకాక్ ఇంటర్నేషనల్ T20కి కంబ్యాక్ ఇచ్చాక మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ డీకాక్ ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజ్కి సోగా ఆడితే ముంబై ఇండియన్స్కి మాత్రం మంచి స్టార్ట్స్ అయితే ఇస్తాడు. అండ్ రోహిత్ శర్మ ఈవెన్ దో ఇంటర్నేషనల్ T20కి రిటైర్మెంట్ ఇచ్చినా కానీ మంచి ఫిట్నెస్తో ఉన్నాడు. అండ్ రోహిత్ శర్మకి ముంబై ఇండియన్స్లో ఫుల్ లైసెన్స్ ఉండడంతో స్టార్టింగ్లో రోహిత్ శర్మ నుండి ఫైర్ వర్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళకు బ్యాకప్ ఓపెనర్స్గా రికెల్టన్ అండ్ అవసరమైతే విల్జాక్స్ ఓపెన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ద ముంబై ఇండియన్ మ్యాచెస్ వాంకడేలోనే జరుగుతాయి కాబట్టి ముంబైకి ఉన్న బ్యాటింగ్ డెప్త్కి క్విక్ ఫైర్ వర్క్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళ ఓపెనర్స్ వచ్చేసి కోహ్లీ అండ్ సాల్ట్. ఆర్సీబీ లాస్ట్ ఇయర్ కప్పు కొట్టడంలో మెయిన్ రీజన్ వాళ్ళ ఓపెనింగ్ పేర్. సో ఈ ఇయర్ కూడా 100% సేమ్ ఓపెనింగ్ పేర్ ఉంటుంది. సాల్ట్ బాల్ 1 నుండి అటాక్ మోడ్లో ఉంటే కోహ్లీ పిచ్ అండ్ మ్యాచ్ కండిషన్స్ని బట్టి స్టెబిలిటీ ఇవ్వగలడు అండ్ అటాక్ కూడా చేయగలడు. సో ఆర్సీబీ ఈ ఇయర్ టైటిల్ని డిఫెండ్ చేసుకోవాలి అంటే వీరిద్దరూ లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. వెంకటేష్ అయ్యర్ అండ్ పడిక్కల్ మోస్ట్లీ మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ ఒకవేళ కోహ్లీ ఆర్ సాల్ట్కి ఇంజురీస్ అయితే పడిక్కల్ అండ్ వెంకటేష్ అయ్యర్ని ఓపెనర్గా యూజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఇంకో బ్యాకప్ ఓపెనర్గా జాకబ్ బెతర్ కూడా ఉన్నాడు. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కేకి ఈ ఇయర్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. అండ్ సంజుని ఆర్ఆర్ నుండి ట్రేడ్ చేసుకున్నాక రుతురాజ్ నెంబర్ 3లో ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఓపెనింగ్కి సంజు అండ్ ఆయుష్ వస్తారు. ఆయుష్ మాత్రేని చూసుకుంటే ఆయుష్ మాత్రే లాస్ట్ ఇయర్ ఆడిన 7 మ్యాచెస్లో 188 స్ట్రైక్ రేట్తో అగ్రెసివ్గా ఆడాడు. సో ఈ ఇయర్ కూడా అదే అగ్రెసివ్నెస్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక సంజు విషయానికి వస్తే ఆడిన కొన్ని మ్యాచెస్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 6 హిట్టర్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచి మంచి ఫామ్లో ఉన్నాడు. సో వీరిద్దరి కాంబినేషన్ చూసుకుంటే ఈసారి సిఎస్కేకి మంచి సాలిడ్ అండ్ ఎగ్జైటింగ్ ఓపెనింగ్ పేర్ అయితే ఉంది. అండ్ సిఎస్కేకి బ్యాకప్ ఓపెనర్గా మాథ్యూ షాట్ ఉన్నాడు. ఒకవేళ అవసరమైతే రుతురాజ్ కూడా ఓపెనింగ్ చేయగలడు. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళ ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. సన్ రైజర్స్ గురించి చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఐపీఎల్స్ మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేర్ ఉందనే చెప్పచ్చు. వీళ్ళిద్దరూ క్రియేట్ చేసిన ఓపెనింగ్ రికార్డ్స్ ఇంకా అలానే ఉన్నాయి. వీళ్ళ పార్ట్నర్షిప్లో ఇద్దరు పోటాపోటీగా బౌలర్స్పై అటాక్ చేయగలరు. ఈ ఇద్దరు స్టార్ట్ చేస్తే ఏ బౌలింగ్ అటాక్ అయినా భయపడాల్సిందే. అయితే వీళ్లకు బ్యాకప్గా పాకెట్ డైనమో ఈశాన్ కిషన్ ఉన్నాడు. ఈశాన్ లాస్ట్ 6 months నుంచి లైఫ్ టైం ఫామ్లో ఉన్నాడు. సో ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ని ఆపాలంటే బౌలర్స్ హోంవర్క్ చేయాల్సిందే. సో నేనైతే మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేర్ ఎస్ఆర్హెచ్ అంటాను. మరి మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. ఇది ఇవాల్టి ఎనాలిసిస్ ఫ్రెండ్స్. 10 teams ఓపెనింగ్ పేర్ అండ్ బ్యాకప్ ఓపెనర్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. ఎనాలిసిస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.